రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగతాని. జీవితంలో కొన్ని విషయాలు చూసి నమ్మేస్తాం, విని నమ్మేస్తాం. కానీ మనం చూసేదొకటి, అక్కడ జరిగిందొకటి, విన్నది ఒకటి, అక్కడ నిజం ఇంకొకటి. దీనికి సంబంధించి ఒక చక్కనైన ఎగ్జాంపుల్ ఇద్దామనుకుంటున్నాను మన పిట్ట కథల్లో. సో అనగనగా ఒక ఊరిలో ఒక మదర్ డాటర్ నివసిస్తున్నారు. ఆ మదర్ డాటర్ ఎంత అన్యోన్యంగా ఉంటారు అనంటే, నిజంగా తల్లి కూతుర్లు అంటే అలా ఉండాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకరోజు పాప తోటకెళ్ళి చక్కగా 2 యాపిల్స్ తీసుకొచ్చింది. చూసి అమ్మ చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను అని అన్నది. అనిన వెంటనే నాకొద్దమ్మా, నువ్వే తిను అని వాళ్ళ మదర్ చెప్పింది. వెంటనే డాటర్ అన్నది, సరే అమ్మా నేనే తింటాను అనగానే వాళ్ళ మమ్మీ ముఖం చిన్నబోయింది. అంటే నాకిస్తానన్నది, తర్వాత ఇవ్వను అని అనేసింది అని. వెంటనే పాప ఏం చేసింది, 2 యాపిల్స్ ని కొరికి తినేసింది. అప్పుడు వాళ్ళమ్మ ఇంకా బాధపడింది. నాకివ్వలేదు అని కాదు, కానీ షేర్ చేసుకునే ఒక అలవాటు పిల్లల్లో పెట్టాలి అని చెప్పి ఆలోచనలో పడింది. అప్పుడు వెంటనే ఆ చిన్న పాప అమాయకంగా వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చి, ఇది తీసుకో అమ్మా, ఇది తీయగా ఉంది అని ఇచ్చింది. అప్పుడు ఆ అమ్మకే అర్థమైంది ఆ కూతురికి ఆ తల్లి మీద ఎంత ప్రేమ ఉందో అని. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, నెవర్ జడ్జ్ ఎనీథింగ్ బై ఇట్స్ కవర్. చూసింది ప్రతిదీ నమ్మేయకూడదు. అలానే విన్నది అంతా నిజం కాదు. ఎప్పుడైనా మీ కళ్ళతో, మీ చెవులతో, మీ చేతులతో మీరు అన్ని ఫీల్ అయ్యి కరెక్టా కాదా అని తెలిసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. అందుకనే ఎవ్వరిని చిన్న చూపుగా చూడకూడదు, అలా అని ఎవరికి ఎక్కువగా గౌరవం ఇవ్వకూడదు. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.